హాయ్ అండి, నమస్తే. నేను మీ కన్నే సురేష్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం 45+ ఏజ్ వాళ్ళు విదేశాల్లో వాళ్ళకి ఉద్యోగం ఎంత అవసరం, వాళ్ళ ఇంపార్టెన్స్ ఎంత అనేది మనం తెలుసుకుందాం. సో ఈ ఏజ్ అనేది మీ బలం అన్నమాట. ఇప్పుడు మొదట మనం 16 సంవత్సరాలకి 10th క్లాస్ రాస్తాం. ఆ తర్వాత మీకు తెలియదు కాదు, డిగ్రీ అది అయిపోతే 25 అవుతుంది. ఆ తర్వాత అలా జాబ్ అది సర్చింగ్ చేసుకుని బట్టి 30 అవుతుంది. ఆ 30 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ అని కొత్త లైఫ్. సో అప్ అండ్ డౌన్లో అవుతూ ఉంటుంది లైఫ్. తప్పులు అవి ఇవి జరుగుతుంటాయి. బట్ 45 వచ్చేప్పటికి పోగొట్టుకుంటాం ఉన్నది ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వస్తుంది. మన బలం ఏంటి, మన శత్రువులు ఎవరు, అసలు మనకున్న ఇదేంటి అనేది అంతా తెలుస్తుంది. సో ఇది మనకి విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి ఎంత అవసరం, ఎంత ఉపయోగపడుద్ది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? అందరికీ నమస్కారం. నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతాను రేపటి కోసం, ఫ్యూచర్ పర్పస్ అని. విదేశాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీకు నా వీడియోలు నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే దయచేసి వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఇస్తాను. సో ఈరోజు మనం 45 పైబడిన వారికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఒక తప్పుదారిలో ఉన్నారు, ఒక తప్పుదారి పెట్టిన ఆలోచనలో ఉన్నారు. 45 దాటే ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని చాలామంది నాకు కామెంట్ చేస్తారు. అన్న, నా ఏజ్ ఇది, నా ఏజ్ అది, నాకేమైనా ఉద్యోగం వస్తాయని. ఉద్యోగ అవకాశాలు ఎందుకు రావు అనేది నా క్వశ్చన్. సో అసలు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేదే ఎప్పుడు? అప్పుడు. సో దానిలో ఎంత నిజం ఉందనేది ఉద్యోగాల విషయంలో మనం ఈ విషయం తెలుసుకుందాం. సో వయసు అనేది మీకు ఒక బలమైన దశ. ఎందుకంటే ఈ వయసులో మీకున్న అనుభవం, పరిజ్ఞానం మరియు పరిపక్వత, మెచ్యూరిటీ అనేవి చాలా ముఖ్యమైనవి. విదేశీ కంపెనీలు ముఖ్యంగా చూసేవి ఏంటంటే మీ వయసు కాదు, మీ పని నైపుణ్యం, క్రమశిక్షణ మరియు మీ బాధ్యత. ఈ వయసులోనే మీరు కరెక్ట్గా బాధ్యతతో పనిచేస్తారు. స్కిల్డ్ వర్కర్స్ అయినా, అంటే నైపుణ్యంతో ఉన్నవారు, వెల్డింగు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబింగు, మిషన్ ఆపరేటింగు, డ్రైవింగు, నర్సింగ్, ఐటీ వంటి ఫీల్డ్లో 45+ ఉన్న వాళ్ళకి మంచి డిమాండ్ ఉంది. మీ అనుభవం వల్ల మీ పనిని త్వరగా సరిగ్గా పూర్తి చేయగలుగుతారు. ఇది కంపెనీలకు చాలా అవసరం. అన్స్కిల్డ్ వర్కర్స్, నైపుణ్యం తక్కువ ఉన్నవారు కూడా, లైక్ వేర్ హౌస్, క్లీనింగ్, ఫ్యాక్టరీ, ఫార్మింగ్, హోటల్ జాబ్స్ లాంటి వారు కూడా. సో ఈ అనుభవం అనేది చాలా ముఖ్యం. కష్టపడి మనం పని చేస్తున్నామా లేదా అనేది చూస్తారు. సో మీ అనుభవంతో ఏదన్నా ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని షార్ట్అవుట్ చేయగలరు. జరగాల్సిన రీతిలో జరగకపోయినా ఏదైనా షార్ట్అవుట్ అయినా కూడా దాన్ని మీరు సరిదిద్దుతారు. ఇదంతా దేనివల్ల వస్తుంది? 45 సంవత్సరాలు పైబడిన వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం, పరిజ్ఞానం, నాలెడ్జి, సహనం, పేషెన్సీ, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, క్రమశిక్షణ, డిసిప్లిన్. సో మీరు రోజు డైలీ డ్యూటీకి రావడం అనేది, తర్వాత ఇంటి బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, మీకున్న బర్డెన్స్ని బట్టి, మీకున్న బాధ్యతలను బట్టి మీరు సక్రమంగా డ్యూటీ చేయడం అనేది, ఇవన్నీ కూడా మీకు, కుటుంబానికి, ఇద్దరికి అవసరం అన్నమాట. చాలా ఉపయోగకరం. ఈ లక్షణాలు యువతతో చాలాసార్లు ఈ లక్షణాలు యువతలో చాలాసార్లు ఉండవు. అందుకే చాలా కంపెనీలు 45 వయసు ఉన్న వాళ్ళని నమ్మకంతో తీసుకుంటారన్నమాట. విదేశాల్లో అవకాశాలు ఉన్న దేశాలు ఏంటంటే యూరప్ దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో, న్యూజిలాండ్, కెనడా, అలాగే చాలా యూరోపియన్ మిక్స్డ్ దేశాలలో ఈ టైపు ఎక్స్పీరియన్స్ వాళ్ళని పరిగణనలోకి తీసుకుంటారన్నమాట. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మీ అనుభవాన్ని హైలైట్ చేయాలి. సో బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఉపయోగకరం. అలాగే సరైన జెన్యూన్ కన్సల్టెన్సీ ద్వారా మాత్రమే మీరు అప్లై చేయాలి. మీ టూల్స్ కరెక్ట్గా ఉండాలి. మీరు ఏ దేశానికి అప్లై చేస్తున్నారు, ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు అనేది దాని మీద మీకు సరిపడా టూల్స్, సివి, కిట్టు, కవర్ లెటర్ అనేవి కరెక్ట్గా ఉండాలి. అలాగే మీకున్న స్కిల్స్ని బాగా హైలైట్ చేయాలి. తర్వాత ఫేక్ ఆఫర్ లెటర్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆఫర్ లెటర్లో అయినా మీకు ఆ కంపెనీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్, డీటెయిల్స్ లేవు అంటే ఆ ఆఫర్ లెటర్ని మీరు నమ్మొద్దు. అలాగే మోటివేషన్ ఏంటంటే మీ వయసు మీకు అడ్డం కాదు, అది మీ బలం అన్నమాట. మీరు ఎన్ని కష్టాలు చూసి ఈ స్థాయికి వచ్చారు, అదే మీ అనుభవం మీరు విదేశాల్లో విజయవంతంగా నిలబెడుతుంది. సో ఈ అనుభవాన్ని తక్కువ అంచనా చేయొద్దు. మీ హార్డ్ వర్క్, ఏజీ బ్యారియర్గా ఉండకూడదు.
కష్టపడి పనిచేసే వారికి ప్రపంచం మొత్తం అవకాశాలను ఇస్తుంది. సో ఈ అవకాశాలను అందరూ వాడుకోండి. కాబట్టి 45 సంవత్సరాలు ఉన్నవారు భయపడకండి, మీ అనుభవాన్ని నమ్మండి, సరైన మార్గంలో ముందుకు వెళ్ళండి, మీరు ఖచ్చితంగా మంచి అవకాశాలని పొందుతారు. సో ఇంకోసారి ఎవరు కూడా నా వయసు ఇది అని మీరు అనుకోవద్దు. ఈ వయసులో మీరు మీ 30 to 45 ఈ 15 ఏళ్ళు మీరు ఎంత అనుభవం సంపాదించుంటారు. మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఆ అనుభవాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే అది మీ భవిష్యత్తుకి, మీ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.